ఇక ఫోన్ చేసి చెప్పిన తర్వాత తను కూడా లోపలికి వెళ్ళి చక్రితో గొడవ పడతాడు. ఇక అక్కడే ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్, ఏంటి ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు, ఇది పోలీస్ స్టేషన్ అన్న సంగతి మర్చిపోయారా అని అడిగితే, వీడు మా సార్ గారి అమ్మాయిని లేపుకుని వచ్చాడు, ఈ అమ్మాయిని ఇప్పుడు తీసుకువెళ్ళాలి అని అందులో ఒక రౌడీ అంటుంటే, ఇక చక్రి అయితే, లేదు సార్, నేనేమీ లేపుకు రాలేదు, ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేక ఇంట్లోంచి పారిపోయి వచ్చింది అని చక్రి అంటాడు. ఇక ఆ రౌడీలు, ఏంట్రా ఏం వాగుతున్నావు అంటూ ఇక చక్రిని కొట్టబోతుంటే ఇంతలో ప్రతాప్ అక్కడికి వస్తాడు. మీరు ఆగండి అని చెప్తాడు. ఇక ఎస్ఐ, మీరెవరు సార్ అంటే, తను నా కూతురు, పెళ్ళి ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇక తన విజిటింగ్ కార్డు ఎస్ఐకి ఇచ్చి, నేను ఈ కంపెనీకి ఓనర్ని, తన నా కూతురు, ఇది మా పరువుకు సంబంధించిన విషయం, మీరు ఏమీ మాట్లాడకండి అని ఎస్ఐతో చెప్పడంతో ఇక ఎస్ఐ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ప్రతాప్ మహాలక్ష్మితో, అమ్మా, నువ్వు ఇలా వచ్చేయడం ఏమీ బాగోలేదు, నా పరువు పోతుంది, నా పరువు ప్రతిష్టల గురించి ఆలోచించవా, నువ్వు నాతో వచ్చి, వాడు ఎలా పోతే మనకెందుకు అని ఇక ఎస్ఐ గారు, వాడి సంగతి మీరు చూడండి, నేను మా అమ్మాయిని తీసుకువెళ్ళిపోతానని ప్రతాప్ ఎస్ఐతో చెప్తాడు. ఇక మహాలక్ష్మి అయితే, ఏంటి నాన్న, ఆ పిల్లకోడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే కదా నేను ఇంట్లోంచి పారిపోయాను, మళ్ళీ నన్ను తీసుకువెళ్ళి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారేంటి అని మహాలక్ష్మి అడుగుతుంటే అప్పుడే అక్కడకు ఇక భూషణ్ కూడా వస్తాడు. ఇక భూషణ్ అయితే, రావే రా అంటూ మహాలక్ష్మి చేయి పట్టుకోబోతుంటే చక్రి, ఆగు, ఎందుకు తనకి ఇష్టం లేదంటుంటే సిగ్గు లేకుండా వెంటపడుతున్నావు అని అంటే, నువ్వెవడరా చెప్పడానికి అని చక్రిని కొట్టబోతూ ఉంటాడు భూషణ్. ఇక ఎస్ఐ అయితే, ఏంటి మధ్యలో నువ్వెవడు పిల్లకి వేసుకుని ఇక్కడికి వచ్చి రౌడీ ఏజెంట్ చేస్తున్నావు, పోలీసుల ముందే ఒకరిని కొట్టబోతున్నావంటే ముందు వీడిని లోపల వేసే అని కానిస్టేబుల్తో ఎస్ఐ అంటాడు. అలాగే సార్, ఈ పిల్లకోడిని లోపల వేసేస్తాను అని అంటే, నేనెవరో తెలుసా, ఆ అమ్మాయికి కాబోయే భర్తను అని చెప్తాడు. ఇక ఆ కానిస్టేబుల్ అయితే, నువ్వేనా బాబు పెళ్ళికొడుకువి, అందుకనే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక అమ్మాయి పారిపోయి వచ్చింది, తప్పులేదులే, నీలాంటి వాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని ఇక కానిస్టేబుల్ మీద సీరియస్ అవుతుంటే భూషణ్, ప్రతాప్ అయితే, నువ్వు ఆగు భూషణ్ అని అంటాడు. ఏంటి అప్పుడే అల్లుడి గారిలోంచి భూషణ్లోకి వచ్చేసారా, మరి అల్లుడి గారు ఎక్కడ దొబ్బింది అని అంటాడు. అది కాదు, మీరేమీ మాట్లాడకండి బావా అని ఆది అయితే భూషణ్ బయటికి తీసుకువెళ్తుంటే, లేదు అసలు వీడి అంతు చూస్తాను అని అంటుంటే, నీకు ఎస్ఐ ముందు నిన్ను లోపల వేయాల్సి వస్తుంది, ఇక్కడ అందరి ముందు ఆ అబ్బాయి మీద చేయి చేసుకుంటున్నావు, అది ఎంత పెద్ద కేసో నీకు తెలియటం లేదు అని అంటే, ప్రతాప్, అది నువ్వు నెమ్మదిగా బావగారిని బయటికి తీసుకువెళ్ళు, నేను మాట్లాడి మహాని తీసుకువస్తానని చెప్పడంతో ఇక భూషణ్ ఆది వెనకే బయటికి వెళ్తాడు. అమ్మా మహా, నా మాట విను, మాతో వచ్చేసేయ్ అని అంటే, లేదు నాన్న, నేను రాను. ఏ మహా, ఇప్పుడు వస్తావా రావా, లేకపోతే ఈ అబ్బాయిని చంపేస్తాను అని అంటాడు. ఇక ఎస్సీ అయితే, ఏంటి సార్, మీకు పరువు పలుకుబడి ఉంది, అందుకనే పెద్ద మనిషిని గౌరవిస్తున్నాను, మీరేంటి ఆ కుర్రోని చంపేస్తానని బెదిరిస్తున్నారు, అసలు అతను ఏం తప్పు చేశాడు, మీ అమ్మాయే కదా పెళ్ళి ఇష్టం లేదని ఇంట్లోంచి పారిపోయి ఆ అబ్బాయితో వచ్చింది, మిమ్మల్ని చూసి తను ఎంతగానో భయపడుతుంది, ఇది పోలీస్ స్టేషన్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు, ఇక్కడికి వచ్చి మీ దౌర్జన్యం ప్రదర్శిస్తే మాత్రం అసలు ఊరుకోను, ఇప్పుడు బాధ్యతగా ఎస్ఐగా నేను ఆ అమ్మాయిని కాపాడాలి, ఆ అమ్మాయి ఇక్కడికి మమ్మల్ని నమ్ముకుని వచ్చింది, మీరు మర్యాదగా బయటకు వెళ్ళిపోండి అని ప్రతాప్తో అంటుంటే, ప్రతాప్, లేదు, నేను నా కూతురిని తీసుకుని వెళ్తాను, ఇప్పుడు ఐజీతో మాట్లాడతాను అని అంటే, మీరు ఐజీతో కాదు ఎవరితో అయినా మాట్లాడుకోండి, కానీ నేను చేసేది మాత్రం నేను చేస్తాను అని అంటాడు. ఇక ఎస్ఐ అయితే కానిస్టేబుల్తో, ఆ కుర్రోని నువ్వు పక్కకు తీసుకెళ్ళి మాట్లాడు అంటే ఇక కానిస్టేబుల్ చక్రిని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంటి సంగతి అని అంటే, ఏముంది సార్, అంతా మీ ముందే జరిగింది కదా, వాళ్ళు మమ్మల్ని తరుముకుంటూ వచ్చారు, మేము రక్షణ కోసం స్టేషన్ లోపలికి వచ్చాము, ఆ అమ్మాయికి ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే,
అంటే మరి నువ్వు కార్ డ్రైవరు కదా! నీతో ఎలా వచ్చేసింది? మీ ఇద్దరి మధ్య ఏమైనా ప్రేమ ఉందా అనంటే, లేదు అలాంటి విషయం ఏమీ లేదు. నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి మనసులో ఏముందో నాకు తెలీదు. మీరు జీనియస్‌లా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా తెలివైన వారిలా కనిపిస్తున్నారు. ఇక మీరే ఈ విషయం కనుక్కోవాలి అనంటే, ఏంటి వీడు నన్ను పొగుడుతున్నాడు. ఇప్పుడు నేను ఇంకా ప్రశ్నలు ఏమైనా వేస్తే నాకు ఏమీ తెలీదు అని అనుకుంటాడు. ఇప్పుడు ఎలాగా అని కానిస్టేబుల్, అది కాదు అసలు ఆ అమ్మాయిని, అంత గొప్పింటి అమ్మాయిని నువ్వు ఎలా తీసుకురాగలిగావు అంటే, ఆ అమ్మాయి నన్ను నమ్మి నా సహాయం కోరింది. నేను అందుకనే ఆ అమ్మాయిని ఆ పెళ్లి నుంచి తప్పించడానికి నా కారులో తీసుకువచ్చాను అని చక్రి అంటాడు. అంటే నీకు అమ్మాయికి ఏ సంబంధం లేదా అంటే, మీరేం మాట్లాడుతున్నారు? మీరు జీనియస్ కదా! ఆ మాత్రం తెలుసుకోలేరా అని మళ్ళీ చక్రి తప్పించుకుంటాడు. ఇక ఆ కానిస్టేబుల్, వీడితో లాభం లేదు. వీడు చాలా తెలివిగా మాట్లాడుతూ నన్నే ఇబ్బంది పెడుతున్నాడు. సరే పద ఇక లోపలికి వెళ్దామని ఇక చక్రిని లోపలికి తీసుకొస్తాడు. ఇక ఆది కూడా, ఏంటే నువ్వు ఎక్కువగా వాడినే సపోర్ట్ చేస్తున్నావు, వీడి అంతు చూస్తానా అంటూ చక్రిని ఆది కొట్టబోతుంటే, ఇక ప్రతాప్, నువ్వు ఆగు ఆది, నేను మహాలక్ష్మితో మాట్లాడతాను. ఎలాగైనా తనని ఇంటికి తీసుకొస్తాను. ఈరోజు ఎలాగైనా ఈ పెళ్లి జరగాల్సిందే. లేకపోతే కమ్యూనిటీలో నా పరువు పోతుంది. ఇంతకాలం నేను సంపాదించుకున్న గౌరవం అంతా పోతుంది. అసలు నేను నా పరువు పోగొట్టుకొని నేను బ్రతకలేను. ఎలాగైనా మహాలక్ష్మిని తీసుకొచ్చి ఆ భూషణ్కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటే, ఇక మహాలక్ష్మి, ఏంటి నాన్న నువ్వు, ఇంత జరిగినా ఆ శాడిస్ట్ గాడికే నన్ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాను అని అంటున్నావు. నీకు అర్థం కావటం లేదా? వాడంటే నాకు అసలు నచ్చలేదు. నేను నిత్య నోరు బాదుకుంటూ చెబుతూనే ఉన్నాను, వాడు నాకు సరైనోడు కాదు, వాడి ప్రవర్తన నాకు అసలు నచ్చలేదు అన్నా మీరు మీ ఇష్టం కొద్దీ వాడిని పెళ్ళికి చేసుకోమని ఒప్పించారు. కానీ నేను ఎంత చెప్తున్నా అర్థం చేసుకోరే. మీ నిర్ణయం నీదే అయితే నేను మీతో రాను. నాకు వాడితో పెళ్ళి వద్దు. ఇక మీరేం చేసుకుంటారో మీ ఇష్టం అని అనేసరికి మహాలక్ష్మి, ఆది అయితే, నాన్న దీంతో మాటలేంటి, దీన్ని ఇక్కడి నుంచి లాక్కు వెళ్ళి ఆ భూషణ్తో పెళ్లి జరిపించేస్తే పోయి కెనడాలో పడుతుంది. ఇక మనకు ఎలాంటి తలనొప్పి ఉండదు. ఇక్కడ వీళ్ళని లేపేద్దాం. ఏదైనా కేసు అయితే నేను జైల్లో కూర్చుంటాను అని ఆది అంటాడు. ఏంట్రా నువ్వు జైల్లో కూర్చునిది? నేను అసలు ఆ శాడిస్ట్ గారిని ఆ పిల్లకొన్ని పెళ్లి చేసుకోను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనైతే మీతో రాను అని మహాలక్ష్మి తెగించి చెబుతుంది. చక్రి ప్రతాప్తో, సార్ మీరే మీ అమ్మాయిని అర్థం చేసుకోండి. ఆ పిల్లకోడంటే ఇష్టం లేదని చెప్తుంది కదా అంటే, నోరుమొయ్యరా, నువ్వెవడు మాకు చెప్పడానికి అని ఆది మళ్ళీ చక్రి మీద కోప్పడతాడు. అది కాదు సార్, నా మాట వినండి. నేను ఆ పెళ్లి నుంచి తప్పించడానికే మీ అమ్మాయికి సహాయం చేశాను. అంతే తప్ప నాకు వేరే ఏ ఉద్దేశం లేదు అని అంటాడు. ఇక ప్రతాప్, నువ్వు వాడు చేయి పట్టుకోవడం నాకు నచ్చలేదు. వాడు నీకు ఇంతకు ముందే పరిచయమా అని అడుగుతాడు.